తెలంగాణలో ఎప్పటి నుంచో విద్యుత్ సమస్య అనేది ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి పరిపాలించిన ప్రతి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నం చేయడంతో తెలంగాణలో విద్యుత్ కొరత అనేది లేకుండా పోయింది. కానీ విద్యుత్ సప్లై చేసే సంస్థల కష్టాలు మాత్రం తప్పడం లేదు. 5 దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రజలకు అత్యుత్తమ సహకార సేవలు అందిస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సంఘం లిమిటెడ్కు పెండింగ్ బిల్లులు గుదిబండగా మారాయి. సహకార వ్యవస్థలో దేశంలోనే మంచి పేరున్న సెస్ మనుగడపై బకాయిలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇటీవల బిల్లులు చెల్లించడం లేదని సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ విద్యుత్ కనెక్షన్ను తొలగించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రజాసేవకు వినియోగించే విద్యుత్ బిల్లుల విషయం చర్చనీయాంశంగా మారింది. సెస్ పరిధిలో ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో పరిష్కరించడంతో పాటు ప్రతి నెల బిల్లులు వసూలు చేస్తుంది. ఈ క్రమంలో చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సెస్ పరిధిలో గృహ విద్యుత్ వినియోగదారుల బిల్లులే అధికంగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు వినియోగించే మోటార్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. వీటి బిల్లులు లక్షల్లో రావడంతో పాలక వర్గాలకు భారంగా మారింది. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే ఇటీవల సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల విద్యుత్ కనెక్షన్లను సెస్ అధికారులు తొలగించారు. పోలీస్ స్టేషన్లు, క్వార్టర్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు సకాలంలో చెల్లించే పరిస్థితులు లేవు. ఇదే సెస్కు ఇబ్బందిగా మారింది. బకాయిల వసూళ్లకు సెస్ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నా భారీగా పెండింగ్ పడుతున్నాయి. సెస్ నూతన పాలకవర్గం పగ్గాలు చేపట్టక ముందు నెలకు 7 కోట్ల రూపాయల వరకు బిల్లులు వసూలు కాగా దీనిని 15 కోట్లకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో విద్యుత్ వినియోగ డిమాండ్ రెండింతలైంది. శాఖల వారీగా బకాయిలు ఒకసారి మనం చూసినట్లయితే గృహాలు 28 కోట్లు, కమర్షియల్ 9.80 కోట్లు, పరిశ్రమలు 9 కోట్లు, చేతి వృత్తులు 1.50 కోట్లు, వ్యవసాయం 8.50 కోట్లు, వీధి దీపాలు 4 కోట్లు, గుడులు బడులు 18 కోట్లు. విద్యుత్ కనెక్షన్లు చూస్తే గృహ కనెక్షన్లు 1,69,167, కమర్షియల్ 18,853, పరిశ్రమలు 1,590, చేతి వృత్తులు 4,770, వ్యవసాయం 75,084, స్ట్రీట్ లైట్లు, వాటర్ వర్క్స్ 3,149, గుడులు బడులు 1,035.